నాకు చదువుకున్న రోజుల్లోనే ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ నాకు ఎక్కువ. నేను యూత్ మొదటి నుంచి నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను యూత్తో. ఈ రోజుకి అలాగే ఉంటాను యూత్లో. అంటే మా యంగ్ ఫ్రెండ్స్ అంటారు వాళ్ళందరూ కూడాను. వాళ్ళు ఆ రోజుల్లో నేను చాలా క్లోజ్గా ఉండబట్టే ప్రతివాళ్ళు వాళ్ళ సెక్షువల్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు. ఇన్నన్నీ కాదు, ఇది వెరీ రాంగ్. అంటే నిజంగా అస్తపయం అనేది తప్పులేదు, దట్ వెరీ న్యాచురల్. ఎవరైనా అసలు అస్తపయం చేయలేదంటే వాడికి ఏదో డిఫెక్ట్ ఉండే లెక్క యాక్చువల్గా. ఎవరు నేను ఎప్పుడు అసలు చేయలేండి 2 విషయాలు. ఒకటి వాడికి వాడు అబద్ధాన్ని చెప్తుండాలి, లేకపోతే బుద్ధిమాంద్యం ఉండాలన్నమాట. వాడికి అంటే ఆ బుద్ధిమాంద్యం అంటే వాళ్ళకి బ్రెయిన్లో ఆ సెక్షువల్ సెంటర్స్ పనిచేయవు సరిగ్గా, అంచేది ఆ ఆలోచన రాక అస్తమయం చేయడు, అంతే తప్ప ఇంకేం కాదు. ఎవరు చేయకుండా ఎప్పుడు 10 నెలలకో 2 నెలలకో 6 నెలలకో ఎప్పుడైనా ఉంటారు. అలాగే వీర్యం పోకుండా ఎవ్వరికి ఉండదు, వీర్యం పోతూనే ఉంటుంది, ఏదో రకంగా బయటకు పోతూనే ఉంటుంది. అదేం లోపలే ఉండదు. అదే వంట పెట్టి మంచిగా హెల్తీగా తయారవుతుంది. వీర్యవంతుడు అంటే వీర్యం పెట్టి మ్యాథస్ పెరుగుతుంది, మొక్కలు వర్చెస్ వస్తుంది. మీనింగ్లెస్. వీర్యానికి వీళ్ళు నోట్లో ఉమ్ముకైనా విలువ ఉంది, కానీ వీర్యంకి ఏమీ విలువ లేదు, ఏం విలువ లేదు. కానీ దాని గురించి ఎంతో ఇదైపోతారు. వీర్యం పోతే నేను వీక్ అయిపోతాను, నేను పనికిరాను అని అనుకుంటారు అన్నమాట. ఆ రోజున ప్రొఫెసర్ గారు ఏమన్నారంటే, నాకు బాగా ఇప్పటికీ అందుకే ఉన్నాను, నువ్వు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అని. మీరు రేపు బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ డీల్ చేసే వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి అన్నాడు. ఎడ్యుకేట్ చేయాలి అనేది నా బుర్రలో బాగా పట్టేసింది. నిజంగా నేను ప్రాక్టీస్ పెట్టగానే రోజు ఇక్కడ ఉండే మాకు విజయవాడ నేను ఉండేది కదా, విజయవాడ లయోలా కాలేజీ నుంచి అక్కడి నుంచి సాయంత్రం 4 గంటల ఆ కాలేజీ అయిపోగానే వచ్చేవాళ్ళు కుర్రోళ్ళు చాలామంది వచ్చి నాతో మాట్లాడి అందరికీ నా అంగం చిన్నది, నాకు వీరిపోతుంది, నాకు అస్తవ్యం చేస్తాను, నిద్రలు అయిపోతుంది, ఇలా స్వప్న స్కన్నాలు వస్తాయి, ఇవే ప్రశ్నలు అందరూ వేసేవాళ్ళు. నా ప్రాక్టీస్ అంతా పంపించాను చాలా ఇంపార్టెంట్ అని అనుకున్నాను నేను. వాళ్ళకి అది చెప్తూ వచ్చాను నేను. నాకు ఎందుకంటే మా ప్రొఫెసర్స్ మమ్మల్ని ఎడ్యుకేట్ చేశారు విషయాలు బాగాను, చాలా చేశారు అందరికీ ప్రొఫెసర్స్. తర్వాత ఆ టైంలో 1970లో నేను ప్రాక్టీస్ మొదలెట్టాను. 1974లో ఆగస్టు 10 ప్రాంతంలో, ఆగస్టు 10 1975 ఆగస్టు 10 రామోజీరావు గారు ఈనాడు పేపర్ మొదలెట్టారు వైజాగ్లో. మొదలెట్టినప్పుడు ఆయన నాకు, నేను రేడియోలో అంతకుముందు మాట చెప్తుండేవాడిని, వీరు కామన్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ డీల్ చేస్తుంటే ఆయన విని ఏమైనా సరే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన ఈనాడు ప్రారంభమైన 3వ రోజు నుంచే ఈనాడు పేపర్లో సెక్స్ సెన్స్ అని టాపిక్ పెట్టి నా చేత రాయించారు. దాదాపు 7 సంవత్సరాలు ఈనాడు డైలీ పేపర్లో. అప్పుడు ఆయన చాలా తిరుగుతుంది, డైలీ పేపర్లో సెక్షువల్ ప్రాబ్లమ్స్ డీల్ చేయడం ఏంటి, ఇది బూత్ పేపర్ అన్నారు. మీరు బూత్ అనండి, ఏమండి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఐ వాంట్ టు డీల్ దిస్ సబ్జెక్ట్, ఎందుకంటే చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి అని చెప్పి వాళ్ళు నిలబడి ఆయన అలాగా 7 సంవత్సరాలు దాంట్లో చేసే తర్వాత ఆంధ్రజ్యోతి, స్వాతిలో దాదాపు 8 సంవత్సరాల నుంచి వస్తూనే ఉంది. మళ్ళీ స్వాతి మళ్ళీ సంవత్సరం నుంచి నేను స్వాతి పేపర్లోనే వస్తుంది. మధ్యలో ఏదో ఒక 1-2 ఏళ్ళు గ్యాప్ వచ్చింది, కానీ తర్వాత మళ్ళీ మామూలుగా వస్తుంది రెగ్యులర్ డీల్స్. ఎన్ని లక్షలండి ఉత్తరాలు చెప్పని అవి కాదు, నేను కొన్ని లక్షల ఉత్తరాలు ఓపెన్ చేయాల. రోజుకి 600-800 ఉత్తరాలు నాకు వచ్చాయి పోస్టులు, అంత ఉత్తరాలు అన్నమాట. నేను ఓపెన్ చేస్తాను, ప్రతి చూడండి చాలా ఓపెన్ చేయలేపాను. అంత ఇదిగా వచ్చి చాలా అంటే జనాల్లో ఆ నాలెడ్జ్ ఇప్పుడు చాలా మారిపోయింది అసలు. ఇప్పుడు డౌట్స్ ప్రతి వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చేసింది. నేనే కాదు, టెక్నాలజీ చెప్తున్నారు, డాక్టర్లు అందరూ చెప్తున్నారు బాగా. ఆ రోజులో నేను ఒక్కనే చెబుతుంటే ఆయుర్వేద డాక్టర్లు వీళ్ళందరూ వాళ్ళు మన ఆయుర్వేదంలో చాలా గొప్పగా చెబుతారు, బీజం విలువ అలాగని చెప్తారు. దాంతోనేమో వాళ్ళు సమరం పిచ్చి కింద సమరం కాదంటాడా, ఇవన్నీ ఎందుకు వీరి విలువ కాదంటాడా అని అవి పుస్తకాలు కూడా రాశారు నా మీద. నేను యూత్ చెడగొట్టేస్తున్నాను, వాళ్ళ బతుకులు నాశనం చేసేస్తున్నాను అని చెప్పి కొంతమంది సమరాన్ని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. అసలు నేను ఎదుర్కొని ఎక్కడిని వెళితే నా మీద కరపతాలు. నేను జూనియర్ చిన్న పిల్లల నుంచి ఎలిమెంటరీ స్కూల్ నుంచి యూనివర్సిటీ లెవెల్ దాకా కొన్ని వందల స్కూల్స్లో, కాలేజీలో, యూనివర్సిటీలో నేను గురించి మాట్లాడాను. ఉద్యమంగానే చేశాను, పేపర్లో రాయడం కాకుండా చేసిన. కొన్ని చోట్ల మీటింగ్ పెడుతుంటే వచ్చి కరపత్రాలు వేసి సమరం చెప్పేదంతా బూతు వినకండి, సమరాన్ని అరెస్ట్ చేయాలి అని కరపత్రాలు పెంచుకునేవాళ్ళు. చిన్న పుస్తకాలు నాలెడ్జ్ చేశాను. ఎంత వ్యతిరేకత ఉంది చేసి నన్ను ఇంత తగ్గదన్నమాట.
అసలు నేను సమరాన్ని అరెస్ట్ చేయాలి, పోలీస్ కమిషనర్కి వెళ్ళి విజయవాడ మీటింగ్లో పెట్టి పోలీస్ కమిషనర్కి సమరాన్ని అరెస్ట్ చేయండి, అది యూత్ని చెడగొట్టేస్తున్నాడు అని చెప్పేసి నేను చెప్పేది తప్పు అని చేసి ఉన్నాయి. ఓకే, అదేమో నేను చెప్పే సైన్స్ చెప్తున్నాను, నా సొంతం ఏం కాదు, సైన్స్ తేల్చిన నిగ్గు సత్యాన్ని నేను చెబుతున్నాను. ఇప్పుడు హ్యావ్లీ కిల్స్ కానివ్వండి, మాస్టర్సన్ జాన్సన్స్ గారండి, కిన్సే గారండి, వాళ్ళందరూ దీని గురించి ఎంతో స్టడీ చేసి వాళ్ళ రీసెర్చ్ ఫైండింగ్స్ అన్నీ ఇచ్చారు. అవన్నీ నేను వాటి గురించి నేను చెప్తాను నేను. కానీ ఆ రంగా అలాంటి దాంట్లో చాలా చేసి ఈ రోజున చాలా మార్పు వచ్చాను. వెరీ హ్యాపీ. ఎంత అంటే ఒక మొట్టమొదటి రోజులు మాత్రం చాలా వ్యతిరేకత ఎదుర్కొన్నాను. అంటే అప్పుడున్నటువంటి భావాలకు వ్యతిరేకంగా మాట్లాడాం కనుక వాళ్ళకి తప్పు అనిపించింది. నేను చెప్పింది తప్పు కాకపోయినా నా తప్పు అన్నారు అప్పుడు. ఇప్పుడు ఆ భావం పోయింది ఇప్పుడు.